కానీ రైట్ గిది 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 మంత్రుల ఇలాకాలో తిరుగుబాటు. మంత్రి సీతక్క సొంత జిల్లాలో పురుగుల మందు తాగిన రైతు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపం. మంత్రులు ఎమ్మెల్యేలపై మండిపడుతున్న జనం. మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి ఇలాకాలలో ప్రజాగ్రహం. కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం యశస్విని రెడ్డిపై మండిపాటు. పాలేరులో ఇందిరమ్మ కమిటీ సభ్యులపై దాడి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు. తాగి పైసలు తీసుకొని ఓట్లేశారంటూ తిట్లు. రేవంత్ సర్కార్కు తమ ఉసురు తగులుతుందని కోదాడలో ఓ దివ్యాంగురాలి ఆగ్రహం. మూడో రోజు గ్రామ సభలో అనూహ్య సంఘటనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది చాలా మంది అడిగారు కదా. ఇప్పుడు నేను చెప్తా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమవుతుంది? మార్పు వస్తుంది. మార్పు అంటేనే కాంగ్రెస్ పార్టీ. మరి మార్పుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకేం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా? మీరట బగ్గ రాగి పైసలు తీసుకొని ఓట్లేసిర్రట. ఇనుర్రి, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓట్లేసిళ్ళు? మీరు బగ్గ తాగి పైసలు తీసుకుని ఓట్లేసిల్లట. ఇట్లా తిడతాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక చూడుర్రి, మీరే చూడుర్రి. ఇక్కడ నేను ఏం అబద్ధం ఆడేలేదు. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. బగ్గ తాగి పైసలు తీసుకొని ఓట్లేసిల్లట. ఇది ఓటరు మీద కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న ఒక అంశం. ఇక చెప్పుర్రిగా. అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఓటును అమ్ముకోవద్దు. నీతి నిజాయితీ నిబద్ధతతో మన ఓటు మనం వేసుకోవాలి. ఎవడో చిల్లర మల్లరగాలు ఇచ్చిలు కదా అని తీసుకుంటే చివరికి మన బతుకులు ఇట్లనే అవుతాయి. అరే భయ్, నువ్వు పైసలు తీసుకున్నావు రబై, తాయినవు రబై, తాయి ఓటేసినావు, పుక్యానికి వేసినావు రబై అంటున్నారట. అయిపోయా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇది యాదాద్రి భువనగిరిలో కాంగ్రెస్ నేత చేసిన అంశాలు. ఇక మా ఏంది అంటే శుద్ధపూసలు అని సినిమాలో చూస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంకొక విషయాన్ని కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామాలలో ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ వాస్తవం ఏంటంటే, ఇక్కడ మంత్రులు ఎవరైనా కానీ, అటు సీతక్కైనా, శ్రీధర్ బాబు అయినా, పొంగులేటైనా, వీళ్ళు నలుగురు, దాంతోపాటు ఎమ్మెల్యేలుగా ఉన్న పోచారం కానీ, యశస్విని కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఎమ్మెల్యే మీద కూడా తిరుగుబాటు బాహుట మొదలైంది కదా. ఎందుకు మొదలైంది వీళ్ళ మీద అంటే, పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవంగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా కూడా ఏ రైతు కానీ, ఏ ఇంట్లో ఏ బిడ్డ కానీ ఓటు ఊరికే వేయలే. మాకు ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, మాకు జాగ్ వస్తుంది, కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తాయి, పంటకు బోనస్ వస్తుంది, పండు ఇచ్చుకుంటే లాభం వస్తుంది. గిట్లా ఆలోచించు. కానీ ఇప్పుడు ఆలోచించాల్సిందేం తెలుసా? మేము ఓటేసినాం, తాగి ఓటేసినాం, మేము ఓటేసినాం, పైసలు తీసుకొని ఓటేసినాం, మేము ఓటేసినాం రా భయ్. వాళ్ళు పైసలు ఇస్తేనే మేము ఓటేసినాం అనే కాడికి వచ్చింది. వాళ్ళే చెప్తున్నారు, ఇది నేను చెప్పిన మాట కాదు. సో ఇదంతా వివాదాస్పదంగా మారిపోతున్నది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకోరు. సో మంత్రులు ఎమ్మెల్యేల మీద తిరుగుబాటు కాదు. తెలంగాణలో వీళ్ళు గనక నేను చెప్తున్నా, గ్రామ సభలలో సెక్యూరిటీ